నోర్ముయ్ అని పార్వతి అయితే గట్టిగా అంటూ ఉంటుంది. అవని నేను చేసిన తప్పుని ఇంకా తప్పు కాదని ఇచ్చేస్తున్నావా అని అంటే, అది తప్పెలా అవుతుంది, తెలియక చేసింది తప్పెలా అవుతుంది అని చెప్పేసి అయితే అవని వాళ్ళ పిన్నైతే అంటూ ఉంటుంది. నేను తెలిసి చేయలేదు అత్తయ్య, పొరపాటున జరిగింది అని అనేసరికి, పొరపాటున ఏంటి, పొరపాటున తప్పే, పెళ్ళిలో ఎలాంటి అపశకునాలు జరగకూడదని నీకు తెలియదని అంటే, అవని తెలియక చేసింది అంటున్నారు కదా, అది తెలియక చేస్తే అశుభం ఎలా అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవని వాళ్ళ పిన్ని. మీరు నోరు మీయండి, మీకు అనవసరం లేదు ఇందులో, పెళ్ళికి ఎంత మర్యాదగా వచ్చారో అంత మర్యాదగా ఉండి వెళ్ళండి, లేదు అంటే అస్సలు బాగోదు, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుంటే అస్సలు ఊరుకునేదే లేదు అని చెప్పేసి పార్వతి అయితే ఆవిడ మీదకి విరుచుకుపడుతూ ఉంటుంది. ఇక మీరు మర్యాదగా మీరు ఎక్కడో వచ్చామా పెళ్ళి చూసుకుని వెళ్ళామా అంతవరకే ఉండండి, లేదు అంటే ఇప్పుడే వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు దయాకర్. ఇక అవని కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నువ్వు నా మీద కోపం ఇలా తీర్చుకోవాలనుకుంటున్నావా, నా కూతురు జీవితం మీద కొట్టాలనుకుంటున్నావా, నా కూతురు పెళ్ళి సక్రమంగా అవ్వకుండా నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా అని అవనితో అయితే అంటూ ఉంటుంది పార్వతి. ఆ మాటలకి అవని అయితే అలా తలదించుకొని, అది కాదత్తయ్య, నేను ఎందుకు అలా చేస్తాను అని అంటే, మరి ఏం చేస్తున్నావు, నా కూతురు మీద నీకు ఏమాత్రం ప్రేమ దయ కరుణ ఉంటే నా కూతురు పెళ్ళి అయ్యే వరకు సక్రమంగా ఉండి తన పెళ్ళి చేసి ఆశీర్వదించి వెళ్ళిపో, అంతవరకు నువ్వు ఇలాంటి పనులు చెయ్యకు అని నీకు ఎంతకు మించి చెప్పలేను అని పార్వతి అయితే చాలా దీనిగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నా కూతురు పెళ్ళి నీ కారణంగా ఏదైనా ఆగిపోవాలి, నీ అంతు చూస్తాను అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది. ఇక శ్రేయ అయితే ఇలానే జరగాలి అవని అక్కకి అనేది అనుకుంటూ ఉంటుంది. పల్లవి కూడా నాకు కూడా ఇదే కావాలి కదా, పెళ్ళి ఆగిపోతే అప్పుడు అంత అవని మీదే పడుతుంది అనేది అంటూ ఉంటుంది. ఇక దయాకర్ వాళ్ళ ఆవిడ అయితే అవనిని నానా మాటలు అంటుంటే అలా చూస్తూ ఉంటారు. ఇక పల్లవి ఇదంతా క్లీన్ వచ్చిన వాళ్ళకి ఇలా జరిగిందని తెలిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువగా పట్టించుకుంటారు. వాళ్ళు రాకముందు ఇదంతా క్లీన్ అని చెప్పేసి పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పేసి అయితే పల్లవి అంటూ ఉంటుంది. అలా అంటూ పని మనిషిని పిలిపించి అక్కడి నుంచి అయితే పల్లవి కూడా ఆమెని కసి ఎటకారంగా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అదంతా చూసి ఆమెని షాక్ అవుతూ ఉంటుంది.